హాయ్ అండి, వెల్కమ్ టు అమ్మా డాజిల్స్. ఈరోజు శారీ కుచ్చులు ఫ్రీ ఆన్లైన్ క్లాస్ అనేది 7th క్లాసు. మనము బేబీ కుచ్చులు అనేది 2 టైప్స్ నేను చూపిస్తున్నానండి. ముందుగా మనం శారీని టైట్గా పెట్టుకోవాలి. టైట్గా పెట్టుకున్న తర్వాత నేను రెడీమేడ్ డాజిల్స్ అనేది ఆల్రెడీ ఏ విధంగా చేసేది మన ఛానల్లో ఫ్రీ ఆన్లైన్ క్లాసెస్లో చూపించాను. ఆ విధంగా మనం చేసుకునేసి ఒక 100 స్టాండర్డ్స్ అనేది తీసుకునేసి రెడీమేడ్ టాజిల్స్ అనేది చేసుకోవాలండి. రెడీమేడ్ టాజిల్స్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా మనం శారీకి నీడిల్లో కాటన్ థ్రెడ్ 4 స్టాండర్డ్స్ తీసుకునేసి నాటేసుకునేసి మనము శారీకి కింది వైపు నుండి పైకి నీడిల్ తీసుకునేసి ఈ విధంగా నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా నాటు వేసుకునేసి మనం రెడీమేడ్ టాజిల్స్ చేసుకున్నాం కదండి. ఆ టాజిల్ అనేది నీడిల్కి తీసుకునేసి తర్వాత నేను ఇక్కడ చూపించిన విధంగా శారీకి అనేది ఒక నాటు వేసుకోవాలండి. అలాగా ఒక 2 టైమ్స్ అనేది వేసుకునేస్తే మనకు టాజిల్ అనేది శారీకి స్టిక్ అయిపోతుంది. ఈ విధంగా అయిన తర్వాత మరొకటి కూడా నేను రెడీమేడ్ టాజిల్ అనేది నీడిల్కి తీసుకునేసి నేను గ్యాప్ అనేది ఏమీ ఎక్కువగా పెట్టలేదు, పక్కనే కుడుతున్నాను. ఇలాగా టాజిల్స్ అనేది మనం శారీకి కుట్టుకోవాలండి. బేబీ టాజిల్స్ అనేది 2 టైప్స్ మీకు చూపిస్తున్నాను. దీనికి మనము బీడ్స్ కూడా యూజ్ చేస్తాము. చాలా ఈజీగా వేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. టాజిల్స్ అనేది ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు తప్పకుండా క్లాసెస్ జాయిన్ కండి. ఎవ్రీ సాటర్డే 7 o'clock ఈవినింగ్ అండి. మన అమ్మా టాజిల్స్ ఛానల్లో ఆల్రెడీ 6 క్లాసెస్ అయిపోయాయి. ఇది 7th క్లాసు. ఇలాగా బేబీ కుచ్చులు మనము శారీకి నాటు అంటే థ్రెడ్ తీసుకుని కుట్టేసిన తర్వాత మనము కాటన్ థ్రెడ్ కానీ లేదా జరీ థ్రెడ్ కానీ నీడిల్కు 2 స్టాండర్డ్స్ తీసుకున్నాను. ఇలాగ తీసుకున్న తర్వాత నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా టాజిల్స్కు మధ్యలో నుండి నీడిల్ని తీసుకునేసి మనం వేసుకునే బీట్ అనేది కొంచెం పెద్దదిగా కానీ తీసుకుంటే బాగుంటుంది. ఇక్కడ డార్క్ కలర్ నేను టాజిల్ కుట్టాను కనుక గోల్డ్ కలర్ బీట్ అనేది తీసుకునేసి ఈ విధంగా మనము కుట్టుకోవాలండి. మొదట నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా మనం టాజిల్కు మధ్యలో నీడిల్ని తీసుకునేసి తర్వాత పైకి లాగి బీట్ అనేది మనం తీసుకుంటాం కదండి, దాన్ని నీడిల్కు తీసుకునేసి ఈ విధంగా కుచ్చేసి ఒకసారి కానీ 2 సార్లు కానీ నాటు వేసేసుకునేసి థ్రెడ్ అనేది కట్ చేసుకోవాలి. ఇది ఒక టైపు బేబీ కుచ్చులు విత్ బీడ్స్ అండి. రెండవటి కూడా నేను చూపిస్తున్నాను. తప్పకుండా మన అమ్మా టాజిల్స్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి. మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసేదానికి ఉపయోగపడుతుంది. ఫైనల్ లుక్ ఇలా ఉంటుంది. రెండవ బేబీ కుచ్చులు విత్ బీడ్స్ అండి. దీనికి నేను ఇలాగా సిల్క్ థ్రెడ్ అనేది 200 స్టాండర్డ్స్ తీసుకునేసి మనము ర్యాపింగ్ చేసుకునేసి కట్ చేసి దానికి ఫ్రంట్లో ఫెవికల్ అనేది మనము పూసేసుకున్నామంటే అది 1 నిమిషం ఉంటే ఆరిపోతుందండి. తర్వాత శారీకి మనము క్రోషా నీడిల్ తీసుకునేసి నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా కుచ్చుకోవాలండి. ఇలా కుచ్చినప్పుడు పైనుండి కిందికి తీసుకున్నప్పుడు మనకు హోల్ లాగా పడుతుంది. ఆ హోల్లో నుండి మనము ఈ సిల్క్ థ్రెడ్ అనేది తీసుకునేసి ఒక చేత్తో పట్టుకునేసి తర్వాత జరీ థ్రెడ్ 2 స్టాండర్డ్స్ నీడిల్కు తీసుకునేసి నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా సిల్క్ థ్రెడ్కు మధ్యలో ఉండి నీడిల్ని తీసుకునేసి ఈ విధంగా 3 టైమ్స్ రౌండప్ చేసేసుకునేసి తర్వాత ఒక 2 టైమ్స్ మనము నాట్ అనేది వేసేసుకునేసి జరీ థ్రెడ్ నాట్ అనేది వేసాం కదండి. ఆ నాటు వేసిన తర్వాత జరీ థ్రెడ్ నీడిల్కే మనము బీడ్స్ అనేది తీసుకోవాలి. నేను 3 mm బీట్ అనేది గోల్డ్ బీట్ ఒకటి, తర్వాత ఒక లీఫు మరొకటి బీట్ అనేది తీసుకునేసి ఇలాగ 3 బీడ్స్ తీసుకునేసి మనము మరొకసారి నాటేసేసుకునేసి తర్వాత
మనము జరీ థ్రెడ్లో అండి నీడిల్ని కిందికి దింపుకునేసి కట్ చేసేసేయాలండి. మనకు ఈ కుచ్చు అనేది ఎంత పొడవు కావాలంటే అంత పెట్టుకోవచ్చు. 1 ఇంచ్ కానీ 1.5 ఇంచ్ కానీ నేను టేప్తో అనేది 1.5 ఇంచ్ అనేది మీకు మెజర్ చేసి చూపించి కట్ చేశాను. ఇలాగనే నేను ఇక్కడ ఒక్కొక్క మనము టాజల్కు 2 ఇంచెస్ అనేది గ్యాప్ పెట్టుకునేసి ఈ విధంగా కుట్టుకోవచ్చండి. ఈ విధంగా 2 టైప్స్ మనం బేబీ కుచ్చులు విత్ బీడ్స్తో చేసాము. తప్పకుండా ట్రై చేయండి. మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, వీడియోను హైప్ చేయండి. థ్యాంక్ యూ.